నిన్న నా మీద పోలీసు వాళ్ళు చేసిన అతి ఓవర్ యాక్షన్, ఇలా అతి ఓవర్ యాక్షన్ అంటే ఓవర్ యాక్షన్. కరీంనగర్ సిపి గారు, హుజరాబాద్ ఏసీపీ గారు, జమ్మికుంట రూరల్ సిఐ గారి మీద నేను ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయడం జరిగింది. స్పీకర్ గారికి ఈ ప్రివిలేజ్ మోషన్ ఇవ్వడం జరిగింది. చాలా పాజిటివ్గా స్పీకర్ గారు స్పందించిండ్రు, దాని మీద ఎండోర్స్ కూడా చేసిండ్రు. ఖచ్చితంగా దీన్ని వెంటనే ఫైల్ పుటప్ చేయండి, వారి మీద సీరియస్ యాక్షన్ ఉంటుంది అని స్పీకర్ గారు చాలా సానుకూలంగా స్పందించినని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎటు పరిస్థితిలో ఈ ఆఫీసర్లని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. న్యాయం జరిగే వరకు వదిలిపెట్టగాక పెట్టను. మీరేదో మీరు ఆఫీసరు, మేము ప్రజాప్రతినిధులము, మీరు ఎంప్లాయీస్, మేము ప్రజాప్రతినిధులము. అంటే మాకు ప్రజలు ఓటేస్తే మేము ఎన్నికైనాం. దీన్ని ఎంత దారుణమైన పరిస్థితి అంటే చెప్పాలంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఎంత దారుణంగా బిహేవ్ చేసి నిన్న నా సొంత గ్రామం హుజరాబాద్ నియోజకవర్గం శాసనసభ్యుని నేను. నా సొంత గ్రామం వీణవంక గ్రామం, నా సొంత గ్రామంలో సమ్మక్కని సారక్కని తల్లిని దర్శనం చేసుకుందామని నేను పోతే, నాతో పాటు నేను నా హుజరాబాద్ క్యాంప్ ఆఫీస్ నుంచి బయలుదేరినప్పుడు నాతో పాటు నా కార్యకర్తలు ఒక 30-35 మంది ముఖ్య నాయకులు, వాళ్ళకు కూడా దర్శనం కావాలి, మేము దర్శనం చేసుకుంటామని చెప్పి నాతోని వాళ్ళని తీసుకొని పోతుంటే మొత్తము పోలీస్ వ్యాన్లు అడ్డం పెట్టి మీరు పోవడానికి లేదు, మీరు ఆడ దర్శనం పోవడానికి లేదు, నువ్వు చేసుకోవద్దు అనేది నిన్న పోలీసు వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టిండ్రు. లాస్ట్కి కేవలం నన్ను, నా సతీమణిని, నా బిడ్డని మాత్రమే పంపిస్తామని సతీమణులందరినీ దర్శనం చేసుకోకుండా హౌస్ అరెస్ట్ చేసిండ్రు. ఇలా దర్శనం చేసుకోవడానికి నేను అడిగి పోయిన తర్వాత, ఆ గద్దెల దగ్గరికి పోయిన తర్వాత సారక్క వచ్చింది. ఇంకొక అర్ధ గంటలో అయితే సమ్మక్క కూడా వస్తుంది. నేను వెయిట్ చేస్తా ఉన్నా సమ్మక్క గద్దెల మీద. ఆ సమ్మక్క గద్దె మీద నేను వెయిట్ చేస్తా ఉంటే, నేను నా సతీమణి నా బిడ్డ వెయిట్ చేస్తా ఉంటే పోలీసు వాళ్ళు సిపి గారి డైరెక్షన్స్ మేరకు ఏసీపీ గారు, సిఐ గారు, అతను పోలీస్ ఆఫీసర్లు అందరూ అతి ఓవర్ యాక్షన్ చేసి దేవుని గద్దె మీద నిలుచున్న నన్ను, నా బిడ్డని, నా భార్యని గొర్ర గుంజుకోపోయిను. ఇది కరెక్టేనా అని నేను అడుగుతా ఉన్నాను. ప్రజల్లారా ఒక్కసారి ఆలోచన చేయండి. సారక్క సమ్మక్క జాతర అంటేనే ఒక తల్లి బిడ్డల జాతర. అట్లాంటి తల్లి బిడ్డల జాతరలో మేము పోయినప్పుడు ఒక తల్లిని గొర్ర పోలీసు వాళ్ళు గుంజుకపోతుంటే ఒక బిడ్డ ఏడుస్తా ఉన్నది. ఇది న్యాయమేనా అని నేను అడుగుతా ఉన్నాను. ఇది న్యాయమా అని నేను అడుగుతా ఉన్నాను. నేను బాధ్యత కలిగిన శాసనసభ్యుని ఆ నియోజకవర్గంలో దళిత మహిళ అయిన సర్పంచ్ అక్కడ ఇంత అహంకారం కొని ఒక ప్రైవేటు వ్యక్తికి, ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఒక ప్రైవేటు వ్యక్తికి గన్మెన్ లెక్క, వార్డు మెంబర్ కూడా గెలవని వ్యక్తికి గన్మెన్ లాగా సిపి గారు నిలవడం ఒక సిగ్గు చేటు అని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నా రక్తం మరుగుతుందో ఎందుకు అంటే, ఇలా పోలీస్ ఆఫీసర్లకి ఆ డ్రెస్ ఒక ఐపీఎస్ ఆఫీసర్, తతిమా ఆఫీసర్లు అందరూ కూడా ఏసీపీ కావచ్చు, సిఐ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, ఇలా చదువుకున్న వ్యక్తులు మీ గౌరవానికి భంగం కల్పిస్తూ ఉన్నారు. ఇలా డ్రెస్కే ఇజ్జత్ పోతా ఉంది. మీరు చేయబట్టి ఇలా మీరు ఎస్కాటు, పైలటు ఏమని ఇస్తే ఒక కేంద్ర మంత్రికి ఇయ్యండి, ఒక మంత్రికి ఇవ్వండి, ఒక ఎంపీకి ఇవ్వండి, ఒక ఎమ్మెల్యేకి ఇవ్వండి. అయినా వార్డు మెంబర్ కాని వ్యక్తికి కూడా గన్మెన్ లెక్క నిలుసొని నడవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నాను. అయినా సమ్మక్క సారక్క జాతరకి పోయే అధికారం నాకు లేదా? నేను దండం పెట్టుకునే అధికారం నాకు లేదా? ఒక దళిత మహిళని అవమానించే విధంగా ఇలా సిపి గారు, ఏసీపీ గారు, సిఐ గారు ప్రవర్తించారు. ఒక దళిత మహిళా సర్పంచ్ని ఇలా జుట్టు పట్టుకొని గొర్ర ఉంచుకోపోయారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నాను. అంటే దళితులు బాగుపడొద్దా? దళితులది పెద్దరికం ఉండొద్దా? ఇదే దళితులు ఆడ వచ్చి కొబ్బరికాయ కొట్టొద్దా?
కొట్టి దేవునికి మొక్కొద్దా అని నేను అడుగుతా ఉన్నాను.